కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్గా నియమితులైన కామ్డే అనిల్ బాధ్యతలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీ అధ్యక్షులు ఆత్రం సుగ్నా, నియోజకవర్గ ఇన్ఛార్జి అజ్మీరా శ్యామ్ నాయక్, మాజీ డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్, కౌన్సిలర్లు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని అనిల్ తెలియజేశారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఒక చదువుకున్న విద్యార్థి నాయకుడికి ఒక గ్రంథాలయం పదవి బాధ్యతలు ఇస్తే ఏ విధంగా సమస్యలను తీర్చే విధంగా ముందుకు వెళ్తాడనే ఆలోచనతోని మేము కూడా ఇంతకుముందు చదువుకునే రోజులలో మా సగం భవిష్యత్తు కూడా గ్రంథాలయాల మీదనే, సగం భవిష్యత్తు కూడా మన పుస్తకాల మీదనే మేము ఆధారపడి జీవనం సాగించడం జరిగింది. ఈ గ్రంథాలయంలో ఏమేమి సమస్యలు ఉంటాయి, ఏమేమి పరిష్కరించాలి అనేది ఆలోచన కూడా మాకు పూర్తిగా తెలుసు. ఎందుకంటే మేము చదువుకున్న రోజులలో ఆ కష్టాలన్నీ తెలుసు. అప్పుడు ఇంత సౌకర్యాలు కూడా లేకపోతే ఇప్పుడు అందరికీ ఏసీ సౌకర్యాలు, కుర్చీలు కూడా మంచిగా వచ్చినాయి. అప్పుడు కూడా మాకు కుర్చీలు దొరికితే బెంచీలు ఉండకపోయేది, బెంచీలు ఉంటే కుర్చీలు దొరకకపోయేది. అలాంటి తరుణంలో ఇప్పుడు కొద్దిగా అప్గ్రేడ్ అయ్యి ఇంకా బాగా జరిగింది. తప్పకుండా ఈ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏదైతే తెలంగాణలో 33 జిల్లాల్లో వెనకబడిన జిల్లా ఏదైతే అంటారో, కానీ ఎంత కష్టం వచ్చినా అధిష్టానానికి 100 సార్లు కలిసైనా ఈ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వివిధ మండలాలను ఎక్కడెక్కడైతే గ్రంథాలయ మండలాల్లో ఏదైనా గవర్నమెంట్ భవనాలలో తాత్కాలికంగా లైబ్రరీలు నివసిస్తున్నారో వెంటనే ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రికి కావచ్చు, విద్యాశాఖ మంత్రి అటువంటి విద్యాశాఖతో నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళి కొమరంభీం జిల్లా అంటే వెనుకబడిన జిల్లా, కానీ రేపటి రోజు ఏదైతే వితిన్ ద 2 ఇయర్స్లో ఇప్పుడున్న దానికి రేపటి దానికి వ్యత్యాసం మేము ఖచ్చితంగా చూపెడతాము. కూర్చుకొని వందలాది ఉద్యోగాలు ప్రతి నోటిఫికేషన్లో ప్రతి లైబ్రరీ నుంచి ఒక 100 ఉద్యోగాలు వస్తే 50 ఉద్యోగాలు కూడా ఈ లైబ్రరీ నుంచి చదువుకున్న విద్యార్థులకే తేవడానికి నేను